హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రవంతి. నేనైతే నా ఛానల్లో కుకింగ్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, కిడ్స్ రిలేటెడ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అయిపోండి. సో ఈరోజైతే నేను ఇంట్లోనే హీట్లెస్ కర్ల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నాకైతే కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టము. నాది సెమీ కర్ల్స్ ఉంటుంది, అంటే అది హెయిర్ కట్ చేయడం వల్ల ఆ మాత్రం అనిపిస్తుంది, లేకపోతే అసలు ఎటు కానీ హెయిర్ టెక్స్చర్ అనమాట నాది. సో ఇది యాక్చువల్ నా హెయిర్ టెక్స్చర్. సో నాకైతే కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. సో మనకి కర్ల్స్ ఉంటే కొంచెం హెయిర్ వాల్యూమ్ అనేది అది పెంచుతుంది అనిపిస్తుంది నాకైతే. నేను ఎప్పుడు కర్ల్స్ చేసుకున్నా కూడా నేను పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్, దాంతో ట్రై చేస్తాను. బట్ అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకే ఈసారి ఫస్ట్ టైం ఇలా ఓన్లీ ఒక చున్నీతో చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే హెయిర్ని అంతా వెట్ చేశాను నేను. వెట్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కోమ్ చేసేసుకోవాలి. ఇలా కోమ్ చేసుకున్న తర్వాత నేను ఇది నైట్ టైంలో చేస్తున్నాను. మనకు మార్నింగ్ లేచే వరకు కర్ల్స్ అనేవి వచ్చేస్తాయి. మనం ఎప్పుడైనా కర్ల్స్ చేసుకున్నా కూడా మన హెయిర్ లెంత్ బట్టి చేసుకోవాలి. ఇప్పుడు నాది షార్ట్ ఉంది కాబట్టి నేను మరీ ఎక్కువ చేశానంటే అవి ఎక్కువ అయిపోయి హెయిర్ ఇంకా అసలు ఏమి లేనట్టే కనిపిస్తుంది. నేను అందుకే నార్మల్గా జస్ట్ ఓన్లీ కింద ఓన్లీ ఇలా చిన్న చిన్న కర్ల్స్ వచ్చేలా చేస్తున్నాను. ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీకు మరీ ఎక్కువ కర్ల్స్ కావాలంటే ఇప్పుడు నేను చున్నీ వేస్తున్నాను కదా, అక్కడ రోల్ చేసేటప్పుడు టైట్గా చేయాలి. వాటర్ అనేది కొంచెం కంపల్సరీ అప్లై చేస్తూ ఉంటే ఆ వెట్నెస్కి మనకి ఏంటంటే మంచిగా కర్ల్స్ అనేవి వస్తాయి. డ్రైగా ఉంటే అది జారిపోయి జుట్టు అనేది టైట్గా ఉండదు. సో నేను ఇక్కడ నార్మల్ కర్ల్స్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ నేను ఎక్కువగా టైట్ చేయట్లేను, ఎందుకంటే నా హెయిర్ ఉన్నదే షార్ట్. నేను ఇంకా టైట్ చేసి ఎక్కువ కర్ల్స్ చేస్తే నాది ఇంకా షోల్డర్ పైకి వెళ్ళిపోద్ది, కటింగ్లో అయిపోద్ది అది. సో అందుకే నేను ఇలా నార్మల్గా చేస్తున్నాను. సో నాకైతే నేను ఎప్పుడు ఇదే ఫాలో అయిపోతాను. ఎప్పుడు ఒకటే హెయిర్, ఎందుకు ఒకటే స్టైల్ అని చెప్పేసి ఇలానే చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే స్ట్రైట్నర్ కర్లర్ కంటే కూడా నాకు ఇలాంటివే మంచిగా అనిపిస్తుంది. సేఫ్ సైడ్ కూడా కదా ఇది. సో ఇటు సైడ్ కూడా మనం సేమ్ ఇలా కొంచెం కొంచెం వాటర్ అప్లై చేస్తూ నేనైతే తక్కువ ఫోర్స్తో ఇలా రోల్ చేస్తున్నాను. మీకు లాంగ్ హెయిర్ ఉంది, ఎక్కువ కర్ల్స్ కావాలి, బాగా కర్లీ కావాలంటే మాత్రం ఫుల్గా చిన్న చిన్నగా తీసుకోండి హెయిర్ అనేవి స్ట్రింగ్స్. సో నేను ఏంటంటే నాకు పెద్ద ఎక్కువ అవసరం లేదు, ఏదో జస్ట్ ఒక మనం బ్లో డ్రై చేసినట్టు కావాలి అని చెప్పేసి ఇలా చేశాను. చూసారు కదా, మొత్తం టై చేసేసాను. లాస్ట్ కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని ఇంకా పడుకోవడమే. మనం నెక్స్ట్ డే చూసుకుంటే చూసారా క్యూట్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. చూసారు కదా, హెయిర్ వాల్యూమ్ కూడా మనం కొంచెం ఇట్లా థిక్గా కనిపిస్తుంది. లెంత్ అయితే చూసారు కదా, షార్ట్ అయిపోద్ది కర్ల్స్ చేసుకుంటే ఎప్పుడైనా సరే. క్యూట్గా అనిపించింది నాకైతే. తప్పకుండా ఇది ఫాలో అయిపోండి, బాగుంటుంది. పేపర్స్తో ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. అదైతే మనకి ఫుల్ కర్ల్స్ వచ్చేస్తాయి. హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఇలా, అండ్ మనకి యూస్ఫుల్ కూడా అవుతుంది కదా. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.